హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మామిడికాయ ఫిష్ పులుసు పెట్టి చూపిస్తున్నానండి. ఇది నోటికి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. జలుబు చేసిన వాళ్ళకి కూడా నోటికి పుల్లగా చాలా బాగుంటుందండి. ఎంతో రుచిగా ఉంటుంది. మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తప్పనిసరిగా తెలియజేయండి. నేను ఒక చేప తీసుకున్నానండి. ఒక పెద్ద చేప అనమాట. ఒక కేజీ పావు ఉంటుంది, కేజీన్నర ఉంటుంది. అంటే మామూలుగా ఒక చేప పళంగా మేము తీసుకున్నాము, తుయ్యలేదు, అందుకని నేను కరెక్ట్గా చెప్పట్లేదు. చూడండి, ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకుని, 4 ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి, 4 ఉల్లిపాయలు ఇలాగా మిక్సీ జార్లో పడుతున్నానండి. ఒక మామిడికాయ ముక్కలు ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పేస్ట్ పట్టేసుకున్నానండి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసాను. పచ్చిమిర్చి విడిగా వేస్తానండి, ఇందులో వేయను నేను. చూడండి, ఇవి కూడా మామిడికాయ ముక్కలు కూడా కచ్చా పచ్చగా పట్టుకోవాలండి, మెత్తగా పట్టకూడదు. ముక్కల పళంగా కూడా వేసుకోవచ్చు, కానీ కచ్చా పచ్చగా పడితే బాగుంటుందని నేను పడుతున్నాను. ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలండి. కచ్చా పచ్చగా పట్టుకుని తీసేసుకోవాలి, మరీ మెత్తగా పట్టకూడదు. ముక్కలు రెడీగా నేను ఉప్పు పసుపు వేసి బాగా కడిగానండి. చాలా నీట్గా బాగు చేసి కడిగి పెట్టుకున్నాను నేను. ఇవి మామూలుగా మనం వండే గిన్నెలో ఈ విధంగా పేర్చుకోవాలండి. కొంచెం వెడల్పు గిన్నెలో అయితే ఫ్రీగా ఉడుకుతుంది, ఇరుగ్గా ఉండకుండా వెడల్పుగా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా ముక్కలు పేర్చుకోవాలి. ఈ విధంగా మన ముక్కలన్నీ కూడా మనం ఈ విధంగా పేర్చుకోవాలి. ఇలా పేర్చుకొని ఉప్పు కారం వేసి పర్ఫెక్ట్గా కడుక్కోవాలండి. మనం చేప బాగు చేసిన దాన్ని బట్టే కర్రీ టేస్ట్ బాగుంటుంది, పులుసు. చూడండి, ఉల్లిపాయ పేస్టు, మామిడికాయ తొక్కు కూడా నేను వేసేస్తున్నాను ఈ చేప ముక్కల్లో. 5 పచ్చిమిర్చి, కొత్తిమీర కడిగి రెడీగా పెట్టుకున్నాను. చింతపండు ఒక పెద్ద ఉల్లిపాయ సైజు తీసానండి, అదే పులుసుకి పెట్టాను. పులుసు తీసి పెట్టుకున్నాను. ఈ ముక్కల్లో ఇప్పుడు అన్నీ వేసేసి కలిపి పెట్టేస్తున్నానండి. చూడండి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ పట్టిన పేస్టు, కచ్చా పచ్చగా పట్టిన మామిడికాయ వేసేసానండి. ఇలా మామిడికాయ వేయటం వల్ల బాగుంటుంది. 6 స్పూన్లు కారం పడుతుందండి. 6 స్పూన్లు కారం వేసేసాను. 4 స్పూన్లు రాళ్ళ ఉప్పు వేసి 1 స్పూను పసుపు వేసాను. మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి కారం. నేనైతే ఒక 6 స్పూన్లు వేసాను. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కాబట్టి నేను 4 గట్ల ఆయిల్ వేస్తున్నానండి. మనం ఫిష్ పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, నేను అందుకని 4 గట్లు ఆయిల్ వేస్తున్నాను. చేప ఒక పావు కేజీన్నర ఉండొచ్చండి. అంటే చేప లెక్కన తీసుకున్నాం మేము, తూసి ఇవ్వలేదు, అందుకని నేను అందాజుగా చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకుని చింతపండు రసం పోసేసుకోవాలండి. సరిపడగా పోసుకోవాలి చింతపండు రసం. కొంచెం చాలపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తాను, నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వండుతానండి నేను. ఇప్పుడైతే మామిడికాయ తురుము వేసాను. చూడండి, ఈ విధంగా మామూలు పచ్చిమిర్చి చేప ముక్కలు వేసేసి మొత్తం ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. గట్టి పెట్టకూడదండి, గట్టి పెడితే ముక్కలు ఇడిపోతాయి కదా. మొత్తం కలిపి పెట్టే ఫిష్ కర్రీ అనమాట ఇది. మామూలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తుంటాను నేను.
మూత పెట్టేసి ఉడకనిద్దామండి. ఇలా కలిపి పెట్టేసుకుని చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇలా కలిపి పెట్టేసుకుని ఉడకనివ్వాలండి. మీకు చూపిద్దామని ఉడికేటప్పుడు నేను చూపిస్తున్నాను. ఇలా ఉడికేటప్పుడే మనం కొంచెం ధనియాల పౌడరు, ఎందుకంటే ఫిష్ కాబట్టి తప్పనిసరిగా మామిడికాయ వేసినా సరే నేనైతే ధనియాల పొడి అయ్యి వేస్తానండి. కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ వేస్తూ ఉంటాను నేను. చూడండి, ధనియాల పౌడర్ 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, 1 అర స్పూను గరం మసాలా వేస్తున్నానండి. ఎందుకంటే మామిడికాయ వేసినప్పుడు కూడా ఫిష్ కాబట్టి ఇది వేస్తాను నేను తప్పనిసరిగా, వేస్తేనే బాగుంటుందని. ఎప్పుడు కూడా గట్టి పెట్టకూడదండి. మనం ఇలా పట్టుకుని గుడ్డతో ఇలా పట్టుకుని గిన్నె ఇలా తిప్పుకోవాలి. నేను పెద్ద గిన్నెలో షిఫ్ట్ చేశానండి కర్రీ, అది కొంచెం చిన్నదైంది గిన్నె అని. నేను ఒకటి చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే మీరు ఫిష్ పులుసు చేసినప్పుడు ఇప్పుడు నేను వేసినట్టు ఈ పొడి వేస్తే ఖచ్చితంగా పులుసు చాలా టేస్ట్ వస్తుందండి. స్మెల్ గుమగుమ వస్తుంది. టేస్ట్ కూడా నోటికి చాలా చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా మీరు వేసుకోండి. ఇది నేను మెంతు పొడి అండి. మెంతులు లైట్గా దోరగా వేపి మిక్సీ పట్టి ఉంచుకున్నాను నేను. మెంతు పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పులుసుకి, మంచి స్మెల్ కూడా వస్తుందండి. నేను కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర వేసాక కూడా కొంచెం నేను ఉడకనిస్తానండి. ఒక 2 సెకండ్లు అయినా ఉడకనిస్తాను నేను. తప్పనిసరిగా మెంతి పౌడర్ వేసుకోవడం వల్ల ఫిష్ పులుసులో చాలా రుచి వస్తుంది, స్మెల్ బాగుంటుందండి. గుమగుమ స్మెల్ కూడా వస్తుంది. నేనైతే మెంతి పొడి ఎప్పుడు ఉంచుకుంటాను, మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి ఉంచుకుంటానండి. మెంతి పొడి పులుసుల్లో కొంచెం వేసుకోవడం వల్ల అందులో ఒక ఫిష్ పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది, దగ్గర పడింది కూడా. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఉప్పు కారం అన్నీ సరిపోయి చూసాను నేను. పులుపు కూడా చక్కగా ఉందండి. నోటికి ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఫిష్ మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది. చూడండి, రైస్లో కూడా చక్కగా కలుస్తుంది. మరీ పలచగా లేదు పులుసు, మరీ చిక్కగానూ లేదు. ఇలా తెడ్డు జారుగా ఇలా పెట్టుకోవాలండి. ఈ పులుసు బాగుంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల. రైస్లో కూడా చక్కగా కలుస్తుందండి. నోటికి ఎంతో రుచిగా ఉంటుంది మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల ఫిష్ పులుసు. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఫిష్ ముక్క కూడా చాలా బాగా ఉడికింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. మరీ మెత్తగా ఉడికిపోలేదు, మరి అలాగని గట్టిగానూ లేదండి, చక్కగా ఉడికింది సమానంగాను. మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి.